నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న అర్ధరాత్రి పూట అంటే తెల్లవారుజామున కూడా బయారమండలం గాలం సీతంపేట శివార్లో ఉన్నటువంటి మంగళతండలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ పెట్టి మధ్యమత్తులో రాజేష్ అనే ఒక వ్యక్తి కుటుంబాన్ని కూడా విద్యుత్ షాక్ పెట్టి చంపాలనే ప్రయత్నం చేసి దాంట్లో ఒక మహిళకి తీవ్ర గాయాలగడంతో ఆమెని అక్కడక్కడికే విద్యుత్ షాక్తో చనిపోయింది. ఇంకొకరికి ఎవరైతే ఉన్నారో రాజేష్ వాళ్ళ అన్న రమేష్ భార్య చాక్తోని గాయం చేయడంతో ముక్కు కాస్త కట్ అయ్యి కూడా ఆమె మహబూబ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అట్ ద సేమ్ టైం తన అత్తగారు కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మన ప్రస్తుతానికైతే సంఘటన స్థలం ఉన్నటువంటి ఇంటి ముందు ఉన్నాం మనం. పూర్తిగా కూడా పోలీసుల నిర్బంధంలో ఉంది మొత్తం ఈ మంగళతి తండా చెందింది. ఎందుకంటే ఎలాంటి సంఘటనలు జరగకూడదు అంటే అంత దారుణమైన సంఘటనకి తీసుకుంది. ఎందుకంటే కరెంట్ షాక్ పెట్టి సంబంధించిన కుటుంబాన్ని మొత్తం కూడా ఒకేసారి లేపేయాలనే ముందుంచే ప్లాన్ ప్రకారంతో కూడా వచ్చి తెల్లారగట్ట అర్ధరాత్రి చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో వాళ్ళ అత్తగారు అయితే అక్కడక్కడే చనిపోయింది. అయితే పూర్తి విషయాలు కూడా తెలుసుకునేందుకు కూడా మనం అనుకున్నటువంటి మంగళతండ సర్పంచ్ గారు ద్వారా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది తండలో? సార్, ఇది నాకు 4:30-3 ఆ ప్రాంతంలో నాకు గుగ్గుల తీరియా సీతంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను 3ంటికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సంఘటన జరిగిందనే ఇన్ఫర్మేషన్ రాగానే నేను కూడా బాధపడ్డా. అయ్యో అదేంటి అనుకుని వచ్చి చూస్తే ఘోరమైన పరిస్థితి. పొగను కూడా రాకూడదు. కన్న బిడ్డ ఇంటికి అత్తమామలు వస్తే అల్లుడు ఈ రకంగా దారుణంగా ఒడిగట్టిందంటే ఇలా సమాజం ఎటుపోతుంది. దీని మీద డిపార్ట్మెంట్ కూడా సరైన శిక్ష, వాడు లైఫ్ పడాలని కోరుకుంటున్నా. ఇంకొకటికి చేయాలంటే ఆయనకు సరైన శిక్ష పడితేనే ఇంకొకటి భయపడతాడు. కానీ ఈ ఘటన ఎవరికి జరగొద్దండి. దీని మీద డిపార్ట్మెంట్కు సరైన స్పందన ఇచ్చి సరైన శిక్ష వాడికి పడాలని నేను కోరుకుంటున్నాను. రాత్రి ఏం జరిగింది అసలు? వాళ్ళు అత్తగారు మామ ఇద్దరు వచ్చారంట, భోజనం చేశారు, పండుకున్న నిద్రమత్తులో వేరే ఊరు వాళ్ళు లేదు, వాళ్ళ జుల్లూరుపాడు సిటీ కొత్తగూడెం పక్కన ఊరాలది. బిడ్డ ఇంటికి వచ్చారు, బిడ్డలు ఇంటికి చూడటానికి వచ్చారు మనవరాళ్ళు. కానీ ఈ రకంగా సాగు వస్తుందని వాళ్ళు అనుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు సంబంధించిన రాజేష్ సంబంధించిన వాళ్ళ బంధువులు? లేదు, రాజేష్ సొంత అత్తమామలే. పెద్దల్లుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గారు. ఈయన ఎవడ చంపిండు వాళ్ళ సొంత వాళ్ళు, మా అత్తమామలే. భోజనం చేసి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అసలు ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు అందరికి ఆలోచన అదే, అసలు ఎందుకు చేసిండు వీడు ఏమైనా మంచోడు కూడా కాదు. ఒక కాలు అవుట్ కాలు, హ్యాండిక్యాప్డ్, మరి ఎందుకు చేసిండు అనేది ఆలోచన ఇప్పుడు కూడా అందరినీ అంత దొరకని సిచ్యువేషన్ గా మారిపోతుంది. అది దీని మీద డిపార్ట్మెంట్ వాళ్ళే ఎలా చంపాలని ప్లాన్ చేసుకున్నారు అసలు? ఆయన కరెంటు రాడ్డుని 2 వైర్లు తలిగిచ్చేసి ఇంట్లో ఉన్న ప్లగ్కే పెట్టేసి మెడ మీద 2 రాడ్లు పెట్టేశారు. మామని పెడితే మామ చనిపోయింది అనుకొని అత్తకు పెట్టిండు. అత్త చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు కూడా చంపాలనుకుంటున్నారట. నేను వచ్చి అడిగా, ఏంది అసలు ఎందుకు జరిగింది అంటే, నన్ను ఏదో నరబలి చేయాలనుకుంటారు వాళ్ళు, మాట్లాడుతారు. నేను చావటం ఎందుకు అనుకొని వాళ్ళకి చంపాలనుకుని నేను కరెంటు పెట్టినా, నేనే చంపిన అనేది ఆ కుర్రోడు అనడం జరిగింది. అంటే వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు, నీకు అత్తమామ పిల్లని ఇచ్చిర్రు, నిన్నెందుకు చంపుతారంటే లేదు నేను విన్నానని అంటాడు. అవన్నీ ఉత్తమ మాటలు. వాడు ఒక సైకోగా తయారు చేసి తల్లిదండ్రులని అత్తమామని కడదేరాలనేది వాడు ఆలోచన. వీళ్ళని చంపి కూడా తాను కూడా చనిపోవాలని చెప్పేసి అనుకున్నాడు. వీళ్ళు చచ్చిన తర్వాత నేను అనుకున్నానని అన్నాడు నాతోని మాత్రం. అది ఎంతకాడికి జరిగేదో జరగందో మనకైతే తెలియదు. కానీ ఇతని మీద మాత్రం సరైన కఠిన శిక్ష తీసుకోవాలి. ఎంత పక్క పెడితే మరి పెద్ద కొడుకు రమేష్ 2వ వివాహం చేసుకున్నాడు, అది ఇష్టం లేకనే చేసి చెప్పేసి గ్రామస్తులు ఉంటున్నారు. అది ఎంతకాడికి కరెక్ట్ అనేది మనం కూడా అనుకోవద్దు. సరే, ఇప్పుడు రమేష్ 2వ భార్య చేసుకున్నాడు. మొదటి భార్యకి ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉన్నది. ఆ ఆస్తికి అయితే వాళ్ళైతే అరుళ్లే కదా. ఇప్పుడు 2వ భార్య చేసుకున్న దానికి పిల్లలు పుట్టరా అనేది దేవుడు ఎరగ. కానీ మొదటి భార్యకి అయితే పిల్లలు ఉన్నారు కదా, ఈ ఆస్తికి అరుళ్లే వాళ్ళు. అవన్నీ కాదు, వీడు ఒక సైకోగా తయారైంది సార్. దాని మీద డిపార్ట్మెంట్ సరైన శిక్ష, సరైన ఆధారాలు కాదు ఆస్తి తగాదాలు అసలే కాదు. వాడు కావాలని ఫిక్స్డ్ ఏదో చేసిండు వాడు, కానీ ఆస్తి తగాదాలు అసలే కాదు.
కత్తి కూడా వాడిరని తెలుస్తుంది. ఆ కత్తి కూడా వాడిండు. కత్తిని వాళ్ళ వదిన కూడా అడ్డం పోతే వాళ్ళ వదిన ముక్కు మీద కూడా కోసిండు. కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా ముక్కు మీద కాడబడ్డది. అదేవిధంగా వాళ్ళ భార్య, సొంత భార్య ఊరికొస్తే కూడా భార్యను కూడా కత్తిపోటు పడకపోతే 2 చేతులు ఏళ్ళు కూడా కట్ అయినాయి. చూసాం. ఎస్ఐ గారు ఎంబటే తీసుకుపోయిండు. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయిస్తారు వాళ్ళకు. దారుణంగా ఉంటుంది అసలు. కుటుంబంగానే ఎక్కడ చూడలేదు సార్. ఇది తెలంగాణలో ఇది మొట్టమొదటి, ఇది ఫస్ట్ సారి. ఇది అసలు ఏ కుటుంబంలో కూడా జరగలేదు, జరగకూడదు కూడా ఇలాంటి సంఘటన. అది సర్పంచ్ గారు చెప్తున్న ఒక వాదన అయితే ఇంకో విధంగా మనం ఒక వేరే చెప్పారు. ఎందుకంటే ఇటు అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ తనని ఏదో నరబలి చేస్తారు అనేదో చిన్న ఆలోచన వాళ్ళు మాట్లాడుకున్న విషయంలో కూడా తనని చంపుతారేమో ముఖ్య ఉద్దేశంతోనే దానికి నేను చనిపోవడం వాళ్ళు కూడా వాళ్ళని అందరూ కూడా చంపేస్తే అయిపోద్ది, వాళ్ళతో పాటు వాళ్ళు చివరికి నేను కూడా చనిపోతా అని చెప్పేసి ఒక పథకం ప్రకారం కూడా మధ్యలో వచ్చి అది ఇంక విషయం ఏంటంటే తను పూర్తిగా వికలాంగుడు కూడా, అంటే ఒక హ్యాండిక్యాప్డ్ కూడా పర్సన్ కూడా కొద్దిగా సైకో అని కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఊరు పెద్ద మనుషులు చెప్తున్నారు. చూద్దాం. ఈ విషయం పేరు కూడా మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం జరిగింది. ఎందుకంటే కుటుంబాన్ని కూడా పథకం ప్రకారం విద్యుత్ షాక్ పెట్టి చంపడం చూసడం కూడా చాలా దిగ్బంధులు అవుతారు. ఒకవైపు కూడా మంగళతండాలో ప్రతి ఒక్క ఇంటిని ఎవరిని కలిసిన ఒక భయభ్రాంతులు. ఎందుకంటే ఈ విధంగా కుటుంబాన్ని విద్యుత్ షాక్ పెట్టి చంపడం ఇంత దారుణంగా ఉంది. పాప ఆమె చనిపోయింది. అన్నింటి తెలియదు వారికి ఆర్టిస్ట్ కూడా కాదని చెప్పి ఇప్పుడు మనకి సర్పంచ్ చెప్తున్నారు. చూద్దాం. మన పోలీసులు మన విచారణ చేయబడుతున్నారు. క్రూజ్ టీమ్స్ వచ్చినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిక్షితంగా పరిశీలిస్తున్నారు. చూద్దాం మరి వాళ్ళ విచారణ ఏ విధంగా చేపడతారు, దీనికి నిందితులను ఏ విధంగా శిక్షిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.